గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో పాస్ పుస్తకాలు పంపిణీ చేశారని మంత్రి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం శివరాంపురం గ్రామంలోని పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలోని మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతరం మంత్రి సంధ్యారాణి రైతులకు పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మన ప్రభుత్వం రీసర్వే చేసి రాజముద్రతో పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామన్నారు. గతంలో భూ పంపకాల సమయంలో లక్షల్లో ఖర్చు అయ్యేది. ఇప్పుడు మన గ్రామంలో 1000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని అన్నారు. గత ప్రభుత్వం రీసర్వే పేరుతో రైతులను అతలాకుతలం చేసి వారి భూములను కాజేసేవారన్నారు. మీ శివరాంపురం గ్రామంలోని బ్రిడ్జిని నా హయాంలోనే కట్టి తీరుతామని హామీ ఇచ్చారు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చాలా సంతోషం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా పట్టాదారు పాస్ పుస్తకం కావాలి అని మనం ఎంతో కష్టపడేవాళ్ళం. రీసర్వే పేరుతో మనకింత పూర్వం ఏ పాస్ పుస్తకం ఉండేదంటే ఈ పాస్ పుస్తకం ఉండేది కదా. మొట్టమొదటి మనకి అందరికి ఈ పాస్ పుస్తకమేనా, పాతది. ఈ పాస్ పుస్తకం ఉంటే మనకి ఏమైనా తగులైనా ఏమైనా గొడవలైనా ఎంఆర్ఓ గారికో పోలీసులకో వెళ్ళి చూపిస్తే ఏ గట్టు తగువో పుట్ట తగువో చిన్న ఉండేవి. ఉంటే మనం ఈ పాస్ పుస్తకం పట్టుకొని వెళ్ళేవాళ్ళం. అంత పోస్టర్లు పెట్టారు. వాళ్ళ 3 రంగులతో బడికి గుడికి ఎక్కడ పడితే అక్కడ రంగులు వేసేవాళ్ళు. ఆ రంగుల ఖరీదు 1350 కోట్లు. తెలుసా మీకు? ఆ రంగుల ఖరీదు. కోర్టు మొట్టికాయ పెడితే మళ్ళీ ఆ రంగులు తొడపడానికి 1350 కోట్లు. ఇంత దారుణంగా. ఎందుకంటే ఈ పుస్తకం ఇటువైపు చూస్తే చికాకు వస్తుంది. ఎందుకంటే అన్నయ్యకో మన భూమి మనం పంచుకోవాలనుకుంటే, వాళ్ళకి రాయాలి అనుకుంటే కేవలం 1000 రూపాయలతో మన గ్రామంలో మనం చేసుకుంటున్నాం. అది చంద్రబాబు నాయుడు గారు మీరంతా గుర్తించండి. ఎందుకంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 1000 రూపాయలతోనే మనకి ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అలాగే చాలా మంది ఈ భూమి నాది అంటారు. ఆ భూమికి వాళ్ళ కాగితాలు ఉన్నాయా లేదా చూడకుండా అలా ఆక్రమించేస్తారు అంతే. అలాంటి తగువులన్నిటికీ కూడా అని చంద్రబాబు నాయుడు గారు అనుకొని ఈరోజు రెవెన్యూ శాఖలో ఒక ప్రక్షాళన చేసుకొని మీరందరూ చూస్తుంటారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు